తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 3 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అవసరం సందర్భంగా ఒకసారి 3 సంవత్సరాల ప్రగతిని ఒకసారి మననం చేసుకుంటే, పునః సమీక్ష చేసుకుంటే, ఈరోజు 3 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరవీరులకు ఎప్పుడు చూసినా నివాళులు అర్పించడం జరుగుతుంది, కానీ వారి కుటుంబాలను ఎన్నడూ కూడా ఆదుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడితే 3 సంవత్సరాలు అయింది. 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మీద ఇంతవరకు సంతకం జరగల. నీళ్ల విషయానికి వస్తే ప్రాజెక్టులు 60,000 కోట్లు, కాళేశ్వరం వచ్చేసి 80,000 కోట్లు, సుక్క నీరు 1 ఎకరానికి పారల. ఇది నీళ్ళ పరిస్థితి. ఇక విధుల పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణలో స్కీములు ఎక్కువ, ఇప్పుడు స్కీములు మించిపోయి స్కాములు కూడా మొదలవుతున్నాయి. ఒక భూమి కుంభకోణానికి సంబంధించిన విషయం మీరు గత 3 రోజులు చూస్తూ ఉన్నారు. 30,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తం ప్రభుత్వమే చెప్తా ఉన్నది. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలా. లోపభూయిష్టంగా ఉన్న చట్టాలన్నీ కూడా పునఃసమీక్ష చేయించాలా. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మెట్ట రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చినాడు. ప్రాజెక్టులకు నీళ్లు వేస్తే ఈరోజు వీళ్ళు పసుపు నీళ్లు తల్లి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా తెలంగాణని అన్యాయం చేసినాడో, నరరూప రాక్షసంగా పరిపాలించినాడో దాన్ని మరిపించి ఈరోజు ఒక్కసారి ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారు. కేసీఆర్ని కూడా ఇలా చేసే పనులకి అందరూ కూడా ప్రజలందరూ కూడా తిట్టుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారిని స్మరించే కాలం వస్తూ ఉన్నది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రాష్ట్ర అవతరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 60 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ ఆవిర్భవించి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలైన సందర్భంలో తెలంగాణ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేసీఆర్ గారి 3 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఒక ఉదాహరణ 2-3 చెప్పదలుచుకున్నాను. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, 2 బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, వచ్చే సంవత్సరం మేలో ఇస్తాను అని చెప్తున్నటువంటి 8,000 రూపాయల విషయం కావచ్చు, ఎకరాకు రుణమాఫీ విషయంలో కావచ్చు, కేజీ టు పీజీ విషయంలో కావచ్చు, 104, 108 విషయంలో కావచ్చు, 100% అబద్ధాలు ఆడుకుంటూ ఈ 3 సంవత్సరాలలో ఆయన 1,250 కోట్ల రూపాయలతోటి పేపర్లలో, ఛానళ్లలో ప్రచారం చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇలా కేసీఆర్ గారితో సూటిగా మేము అడగదలుచుకున్నాం. మీ మిషన్ భగీరథ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? మీ మిషన్ కాకతీయ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి భూ స్కాముల మీద మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? మీరు కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 36 ప్రాజెక్టులు ప్రారంభించి 6 ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి 21 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఆ 9 ప్రాజెక్టులు పాక్షికంగా నిర్మాణంలో ఉన్నాయి. ఆ 29 ప్రాజెక్టుల గురించి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసేటటువంటి దమ్ము మీకుందా? మీరు డిజైన్లు మార్చి స్కాముల రూపంలో మీరు కాంట్రాక్టర్లను బతికించడం తప్ప రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టులను ఇవాళ ముందుకు తీసుకపోతే లక్షలాది ఎకరాలకు నీళ్లు వచ్చేది వాస్తవమా కాదా? కేసీఆర్ గారు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకు దయచేసి ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలన్నది. ఈ మాటల గారడి మానుకోండి, ఈ అబద్ధాల మాటలు మానుకోండి, ఈ అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడిపించడం మానుకోండి. ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా అబద్ధాల ముందు
ఎలక్షన్లకు ముందు అబద్ధాలు చెప్తారు, కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నిజంగా ప్రజల లోపల ఉండేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఏమి పాపం కలిగిందో ఈ రెండు రాష్ట్రాలకు తెలియదు, కానీ తెలుగు ప్రజలకు ఏమి శని దాపరించిందో తెలియదు. కానీ అక్కడ చంద్రుడేమో నవనిర్మాణ దీక్షనంట. ఏం తమాషా చేస్తుండు, ఏం సొల్లు కబుర్లు చెప్తారు. ఇవాళ మీరు మొత్తం విజయవాడ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టుకుంటూ ఈ ఎండాకాలంలో మీరు ఏమి బాగు చేసిరని చెప్పి నవనిర్మాణ దీక్ష చేస్తున్నారు అర్థమైతలేదు. ఇక్కడనేమో ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తుంటే అక్కడ నిర్మాణ దీక్ష అని చెప్పి అక్కడ సొల్లు కబుర్లు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు తీసుకుపోలే, అక్కడ ఏ ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేదు. 3 సంవత్సరాలు అయింది. ఏమో ఇవాళ మనకు చీకటి రోజున ఒకసారి చెప్తాడు, వరంగల్ వచ్చేమో జై తెలంగాణ అంటాడు. ఎక్కడి ఈ 2 కళ్ళ సిద్ధాంతం? కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు గురు శిష్యులు. ఈ తెలుగు ప్రజలకు మీకు మొట్టమొదటిసారి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం తప్ప అబద్ధాల మీద రాష్ట్రాలను నడిపేటటువంటి ప్రయత్నం చేయొద్దని రేపు రాబోయే రోజులుగా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన శక్తిగా మారి ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. థ్యాంక్ యూ.